హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను కష్టంగా టమాటా పచ్చడి చేశాను. ఎందుకో తెలుసా, మా పిల్లలైతే చాలా సతాయించారండి. సో ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకొని నూనెలో వేయించి పక్కకు తీసేసి మళ్ళీ అదే నూనెలో టమాటో ముక్కలన్నీ కట్ చేసేసి దాన్ని కూడా ఉడికించాను బాగా. అవి మొత్తం ఉడికే వరకు చింతపండు కూడా వేసాను దాంట్లో, టమాటోలో. మళ్ళీ అవన్నీ ఉడికే వరకు మా పిల్లలు చూడండి అసలు ఎంత మొత్తం పావులన్నీ కింద వేసి, మా అద్దెలకు హాలిడేస్ వచ్చాయి. అసలు హాలిడేస్ వచ్చినందుకు మొత్తం పావులన్నీ కింద వేసేసింది. మళ్ళీ ఇప్పుడు మా అత్తమ్మంతా సర్దిస్తుంది. మా రాధ్య చూసారే కదా, మొత్తం పౌడర్ రుద్దుకుంది. ఇంకా చూడండి రూమ్లో కూడా ఎంత ఎంత సర్దినా కానీ పిల్లలు ఉంటే అయితే ఇంట్లో ఎంత సర్దినా మళ్ళీ అవే పనులు మనకైతే కదా. సో ఇలా అయితే టమాటోలు అయితే ఇంకా ఉడుకుతున్నాయి. అప్పటి వరకు రైస్ కూడా పెట్టేశాను. మళ్ళీ పిల్లలు ఆకలి ఆకలి అంటారు. సో ఆఫ్టర్నూన్ అని రైస్ కూడా పెట్టేశాను. యాక్చువల్లీ టమాటా పచ్చడి ఎందుకు చేస్తున్నానంటే రేపు అత్తమ్మ దోశలు చేద్దామన్నది. సో దోశలకు ఎప్పుడు పొటాటో కర్రీనా అని మా హస్బెండ్ అన్నారు. సో అలా అని టమాటా పచ్చడి ఉంటే బాగుంటుంది అనేసి టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇంకా కిచెన్లో చేసుకుంటూ ఇక్కడ పిల్లలను చూసుకుంటూ చెయ్యాలంటే చాలా కష్టం అవుతుంది. అయినా కానీ ఇంకా చెయ్యాలి కదా, తప్పదు కదా అని చేశాను ఈరోజైతే కష్టంగా. అదే అన్నాను నేను, చాలా కష్టంగా చేశానని. సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.